మీ జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో పేదల కోసం మధ్యాహ్నం 5 రూపాయలకు పెడుతున్న భోజన పథకం పేరు మార్చింది. అన్నపూర్ణ భోజన కేంద్రాలను ఇందిరా క్యాంటీన్లుగా మార్చింది. నగరంలోని 139 ప్రాంతాల్లో ఇందిరా క్యాంటీన్ల నిర్మాణాలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో పేదల కోసం మధ్యాహ్నం 5 రూపాయలకు పెడుతున్న భోజన పథకం పేరు మార్చింది. అన్నపూర్ణ భోజన కేంద్రాలను ఇందిరా క్యాంటీన్లుగా మార్చింది. నగరంలోని 139 ప్రాంతాల్లో ఇందిరా క్యాంటీన్ల నిర్మాణాలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అన్నపూర్ణ భోజన కేంద్రాలను ఇందిరా క్యాంటీన్లుగా మార్చింది తెలంగాణ ప్రభుత్వం. అప్డేట్స్ ఏంటి? జ్యోతి, జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు నిర్వహించబడుతున్న అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లను మారుస్తూ నిన్న జరిగిన జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ, అంటే దీన్ని తెలుగులో స్థాయి సంఘం అని కూడా అంటారు, దీంట్లో పరిమితమైనటువంటి కార్పొరేటర్లు ఒక్కొక్క డివిజన్ నుంచి ఒక కార్పొరేటర్ చొప్పున కాకుండా 10 డివిజన్ల నుంచి ఒక్క కార్పొరేటరు 10 మంది మాత్రమే, అక్కడ 15 మంది, 150 డివిజన్లు ఉన్నాయి మన గ్రేటర్ హైదరాబాద్ లో. అందులో 15 మంది మాత్రమే సభ్యులు ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్, అలాగే కమిషనర్ దీంట్లో ప్రధానంగా కీలకమైన సభ్యులుగా ఉంటారు. జిహెచ్ఎంసీ మేయర్ అధ్యక్షత వహిస్తుంటారు. ఈ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన 4వ స్టాండింగ్ కమిటీ నిన్న జరిగింది. ఇందులో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరు మార్పుతో పాటు తెల్లవారుజామున అంటే పొద్దున రోజు పలహారం కూడా అందించాలనే ఒక కొత్త పథకం ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీంతో పాటు మరొక 20 కీలకమైన నిర్ణయాలు ఈ స్థాయి సంఘం చేసింది. దాంట్లో ఇది అత్యంత కీలకమైన నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. హరే కృష్ణ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఈ భోజన సదుపాయానికి జిహెచ్ఎంసీ ఫెసిలిటేటర్ గా, అంటే మౌలిక సదుపాయాలు కల్పించే ఒక సంస్థగా మాత్రమే ఉంది. కానీ జిహెచ్ఎంసీ ఏకపక్షంగా ఈ పేరు మార్పును ఏ విధంగా చూస్తారు ఇతర జిహెచ్ఎంసీలో ఉన్న కార్పొరేట్లు అనేది మనం వేచి చూడాల్సిందే. అయితే ఇది ఇటు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ ఇతర కార్పొరేటర్ల నుంచి కానీ ఎలాంటి స్పందన వస్తుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద ఇది అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పు మాత్రం ఒక సంచలన నిర్ణయంగా మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ అన్నపూర్ణ క్యాంటీన్లలో 5 రూపాయలకు భోజనం అందిస్తున్నారు. ఈ భోజనంతో పాటు పలహారం అందించాలి, అల్పాహారం అందించాలి, పొద్దున పూట టిఫిన్ అంటాం కదా, టిఫిన్ అందించాలనే నిర్ణయం మంచిదే. కానీ ఆ పేరు మార్పు అనేది ఎట్లా ఉంటుంది అనేది సర్వత్రా వినిపిస్తున్న విషయం. పేరు మార్పు పైన ఎలాంటి స్పందన వస్తుంది అనేది, ఎందుకంటే ఈ కేవలం జిహెచ్ఎంసీ ఒక్కరు నిర్ణయిస్తున్న పథకం కాదు, ఇది స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కూడా ఉంటుంది. కాబట్టి ఇది చర్చించారా,
లేకపోతే ఆ స్వచ్ఛంద సంస్థతో చర్చించారా లేదా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారా అనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలింది. ఇది ఈ ఒకవైపు అయితే, మరోవైపు కొత్తగా నిర్మించిన కొండాపూర్ ఫ్లైఓవర్ కు పీజీఆర్ పేరును పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని కూడా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిన పరిస్థితి. ఇలా ఒక్కొక్క నిర్ణయంతో పాటు ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోవడము రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారా, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో దీన్ని ఎజెండాగా మార్చే అంశంతో తీసుకున్నారా అనేది కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. మరొక ఏడాదిలో జిహెచ్ఎంసీకి ఎన్నికలు రానున్న పరిస్థితి. ఏడాది కాలంలో జిహెచ్ఎంసీకి పాలక మండలి గడువు ముగుస్తుంది. ఆ ఎన్నికల ముందు తీసుకున్న ఈ నిర్ణయం ఒక రాజకీయంగా అయితే చర్చనీయాంశంగా మారనున్నది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.